అదేవిధంగా పార్లమెంట్లో 2006లో వామపక్షాల బలంతో అడవి హక్కుల చట్టాన్ని సాధించుకున్నటువంటిది. ఇట్లా 170 యాక్టును అమలు చేయించుకున్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించి ఆదివాసులకు పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నటువంటి ఈ ఆదివాసుల పట్ల పాలకులు ప్రభుత్వాలు మారినా మన తెలంగాణ ఉద్యమంతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఉద్యమం నడిపించి ఈ ఉద్యమంలో అనేక మంది విద్యార్థి యువజనులు అసలు బాసి సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో కూడా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి జోడేఘాట్కు వచ్చి ఆదివాసులకు సంబంధించినటువంటి సభలోనే ఈ పోడు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి గిరిజనులందరికీ కూడా భూమి పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని విస్మరించినటువంటి నేపథ్యంలో మన రాష్ట్ర పార్టీ 15వ తారీఖు రోజున కార్యవర్గం ఎస్టేట్ కార్యవర్గంలో ఈ గిరిజనులు ఆదివాసులకు సంబంధించినటువంటి సమస్యలపైన రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు ఓ నివేదికను సమర్పించి ఆదివాసులకు సంబంధించినటువంటి జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలతో పాటు వాటికి సంఘీభావంగా మద్దతుగా తోడ్పాటుగా అన్ని జిల్లాలలో కూడా కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చినారు. దాంట్లో భాగంగానే మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ ఐటీడీ ఆఫీస్ ముంగట పెట్టుకోవడం ద్వారా వాస్తవంగా ఈ ఆఫీసులు వచ్చిన వెంటనే పోడు వ్యవసాయంతో పాటుగా గిరిజనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిష్కరించడం కోసం ఏర్పడినటువంటి ఆఫీసులు వేల కోట్ల రూపాయల్ని దుర్వినియోగంగా ఉన్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇక మనం ప్రశ్నించక తప్పదు అనేటువంటి నేపథ్యంలోనే ఈ ఉద్యమానికి రాష్ట్ర పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మన జిల్లాకు సంబంధించి ఈ నోరు లేని నిరుపేదలందరినీ కూడా కూడగట్టి తప్పనిసరిగా సాధించుకున్నటువంటి హక్కుల్ని పక్కనబందిగా అమలు చేసుకోవాలన్నటువంటి నేపథ్యంలో ఈ సభ జరుగుతూ ఉన్నది. ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశం. కారణం ఏమంటే ఇక్కడ మొదలైనటువంటిది మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అందులో ఉన్న 9 అంశాలు ఇవాళ అన్నింటికంటే ప్రమాదకరమైనటువంటిది ఏమంటే సింగరేణి ప్రాంతంలో ఉపరితల బొగ్గుగనులు వస్తున్నటువంటి సందర్భంలో గ్రామ సభలు నిర్వహించి కలెక్టర్లు కూడా పాల్గొని ఈ గిరిజనులకు సంబంధించినటువంటి భూములను లాక్కునేటువంటి నేపథ్యంలో అక్కడ ఏర్పరిచేటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కొల్లగొట్టేటువంటి పద్ధతులలో పాలక ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఇవాళ దేవపూర్ సిమెంట్ కంపెనీ వెలిసిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు గిరిజనులకు భూములు కోల్పోయారు, కానీ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రాలేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మన భూములు పోయినాయి. అట్లాగే గిరిజనులకు సంబంధించినటువంటి అనేక భూముల్ని ఆక్యుపేషన్ చేసుకున్నటువంటి దేవపూర్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితికి పూనుకున్నది. అదేవిధంగా సింగరేణిలో వెలిసినటువంటి కైలిగూడ కావచ్చు, అబ్బాపూర్ కావచ్చు, ఇంకా ఆ ప్రాంతాల్లో వెలిసినటువంటి ఓసీపీలు కూడా ఈ గిరిజనులకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా ఆ రికార్డులన్నీ కూడా ఇప్పటికప్పటిగా తయారు చేసి వాళ్ళ నోళ్లు కొట్టి బ్రోకర్లు బతికేటువంటి పరిస్థితి వచ్చింది. కనుకనే కమ్యూనిస్టు పార్టీ ఆనాడు ఏదైతే కుమ్రభీం, రాజ్గోండ్ ఆ ఆదివాసులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవాలుగా వాళ్ళు నివసించి అక్కడి వాస్తవ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆ ఉద్యమాలు నెలకొల్పినారు. వారికి అండగా ఆ రోజు కూడా కమ్యూనిస్టు పార్టీ ఉన్నది. ఇప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీ ఈ ఆదివాసులకు సంబంధించినటువంటి ఆ వాస్తవిక పరిస్థితులను వివరించి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజల్ని కూడగట్టి ఆ హక్కుల్ని సాధించే దాంట్లో భాగంగానే ఈ సభ జరగడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర పార్టీ చాలా క్లారిటీగా ఆదివాసుల పోడు భూములతో పాటు పేసా చట్టాన్ని కానీ, జీవో నెంబర్ 3ని కానీ, ఈ 170 చట్టం కానీ,
ఎస్టీ సప్లా ఇలా ఎస్సీ సప్లాను బయట ఎక్స్పోజ్ అయినంతగా ఎస్టీ సప్లాను ఎక్స్పోజ్ అయ్యలేదు. ఇవాళ ఎస్టీ సప్లా నిధులంతా కూడా ఈ ప్రాంతంలో ఎదుగుతున్నటువంటి రాజకీయ నాయకులు దాన్ని వినియోగించుకుంటున్నారు. వీళ్ళ పేర్ల మీద ఆ సప్లాన్కు సంబంధించిన నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతా ఉన్నాయి. మరి ఇవాళ ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ ఆదివాసులకు సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాన్ని కూడా ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రాకుండా చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అందులో మనమందరం లాఠీ దెబ్బల్ని ఉద్యమానికి ఊపిరిలోటువంటి పద్ధతులలో కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలబడి సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో కూడా ఇంత నీచమైనటువంటి పద్ధతులలో పరిపాలన కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 170 చట్టాన్ని కానీ అదేవిధంగా 2006లో పార్లమెంట్లో సాధించుకున్నటువంటి చట్టాన్ని కానీ పక్కడబందీగా అమలు పరచాలన్నటువంటి దాంట్లో ఇవాళ ఈ సభ జరుగుతూ ఉన్నది. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి చాడ వెంకటరెడ్డి గారికి అనేక విషయాలు రాష్ట్ర రాజకీయాలు నేను మారుతున్నటువంటి పరిస్థితుల్లో అన్నింటి కూడా మీకు వివరిస్తారు. ఆ తదనంతరం మనకు సంబంధించినటువంటి జిల్లా నాయకత్వం అంతా కూడా ఇలా వేదిక మీద ఉంది. దీని అందరూ కూడా గమనంలో ఉంచుకొని మన పోరాటానికి అనుగుణంగానే వాళ్ళ హక్కులతో పాటు వాళ్ళకు సంబంధించిన అన్ని అంశాలతో పాటే కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నిర్మల్ జిల్లా కార్యదర్శి మన విలాస్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతారు. ఈరోజు ఉట్నూరులో జరుగుతున్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అఖిల భారత ఆదివాసీ మహాసభ సిపిఐ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఆదివాసీ సమస్యల మీద జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలువెల్లి శంకర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర సిపిఐ కార్యదర్శి చాడ వెంకరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన జిల్లా కార్యదర్శులు ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి మన సత్యనారాయణ గారు, వద్ది సత్యనారాయణ గారు, ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి గురుప్రభాకర్ రెడ్డి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మన ఆదివాసులు, మన కార్యకర్తలు. ఈరోజు ముఖ్యంగా మనము ఆల్రెడీ చార్ట్ ఆఫ్ డిమాండ్స్ పెట్టడం జరిగింది. అందులో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మనము డిమాండ్, అదేవిధంగా అటవీ హక్కుల చట్టం కూడా అమలు చేయాలనే డిమాండ్. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో కడెం మండల్, ఖానాపూర్ మండల్, ఎంబి, దస్తూరాబాద్ మండల్లో ఎక్కువ ఈ పోడు భూములు అనేది వీళ్ళు ఆదివాసులు ఉన్నారు. మొన్న 11వ తేదీ కూడా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 100 మంది ఆదివాసులతోటి మన ఆదివాసీ గిరిజన సమాఖ్యతో ధర్నా చేయడం జరిగింది. అయితే ఈరోజు ఐటీడీ అధికారికి మన రాష్ట్ర నాయకులు మొత్తం ఉమ్మడి జిల్లా నాయకులతో రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నాం. అందులో లచ్చనెల్లాపూర్ కానీ, తర్వాత మిగతా గ్రామాలు ఎవరికి ఇచ్చిందో ఎల్వ చింతలు కానీ మిగతా గ్రామాలు మనకు రిప్రజెంటేషన్ ఇచ్చిండు. వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా ఈరోజు ఐటీడీఏకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా విప్లవం తెలియజేస్తుంది. మన ఆసిఫాబాద్ జిల్లా సెక్రటరీ బద్రి సార్, ఈరోజు మన ఉమ్మడి జిల్లా ఆదివాసుల సమస్యలపైన ఈ మహాసభకు అధ్యక్షుడు రాష్ట్ర కమిటీ సభ్యులు కల్వెల్లి శంకర్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి గారికి, ఈ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి గురుపు ప్రభాకర్ రెడ్డి గారికి, నిర్మల్ జిల్లా కార్యదర్శి యశ్వరాజ్ గారికి, రాష్ట్ర సమితి సభ్యులకు, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులకు, యూనియన్ నాయకులకు, మహిళా సోదరులకు అందరికీ విప్లవాలను తెలియజేసుకుంటూ
ఏదైతే ఇప్పుడు శంకర్ గారు మాట్లాడారు, మన రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా మేము ఆశా సాధన కొరకు మన 4 ఉమ్మడి జిల్లాల తరఫు నుంచి ప్రతి గ్రామాలను ప్రతి మండల ఆదివాసుల సమస్యలపై పార్టీ విద్యార్థి యువజన నాయకులు పోరాటం చేసిన అవసరమైందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ వేదిక మీద నాయకులు జల్ జంగల్ జమీన్ని రక్షించుకోవడానికి 4 జిల్లాల నలుగురు నుండి వచ్చేసిన ఆదివాసీ సోదరిమణులకు సిపిఐ నాయకుల కార్యకర్తలందరికీ విప్లవాందరూ తెలియజేస్తాము. నేడు సిపిఐ పార్టీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్న చాలా మంది ఆశ్చర్యం ఉంది. అయితే ముఖ్యంగా జల్ జంగల్ జమీన్ దీని వల్ల ఆనాడు స్వతంత్రం కన్నా ముందు బిర్సా ముండా, కొమరం భీమ్ ఇంకా అనేక ఆదివాసీ నాయకులు ఫోటోలో పెట్టిన 4 నాయకులు మహానాయకులు స్వతంత్రం కన్నా ముందు పోరాడారు. అయితే మేము కొత్తగా పడతలేము. ఆదివాసీ నాయకులు పోరాడి సాధించుకున్న చట్టాన్ని ఆనాడు బ్రిటిష్ వారు ఇంప్లిమెంట్ చేసి లేవు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు మోడీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదు, రాష్ట్రంలో కేసీఆర్ చేస్తలేదు. ఎందుకంటే 2005-6లో వామపక్షాల వల్ల కేంద్రంలో దాదాపు 76 మంది పార్లమెంట్ సభ్యులు ఎర్రజెండా సభ్యులు ఉండడం వల్ల ఈ భారతదేశంలో మాకు ప్రధానమంత్రులతో మంత్రులతో ఏమి వద్దు, కానీ కొన్ని 3 చట్టాలు కావాలని చెప్పేసి మన ఎర్రజెండా పార్టీ పార్లమెంట్ సభ్యులు కొట్లాడి చట్టం తీసుకొచ్చి అడవేల చట్టం, ఆదత్ ఉపాధి హామీ చట్టం, ఆదత్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఈ 3 చట్టాలు తీసుకొచ్చిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ఆనాడు ఆదివాసీ నాయకులు పోరాడిండ్రు, మన తర్వాత కమ్యూనిస్టులు పోరాడుతున్నారు. ఆదివాసుల కొరకు మధ్యలో ఎవరు లేడు. ఆదివాసీ నాయకులు కమ్యూనిస్టులు తప్ప ఇంకా మధ్యలో ఎవరు లేదు. ఇవాళ నాటకాలు చేస్తా ఉన్న కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్. అడవి నుంచి తరలిస్తారు. అవి దాగినా కేసీఆర్ దాగినా మోడీ దాగినా మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అదే మీరు పుట్టక ముందు భూమి పుట్టినప్పుడు ఆదివాసులు జంగల్లో పుట్టి అడవిని నమ్ముకొని బతుకుతా ఉన్నారు. అడవిని ఆదలో పడి అడవిని రక్షిస్తున్నారు ఎవరు? ఆదివాసులను ట్రైనర్లను తరలిస్తే భారత అధికారులు దొంగలు రాజకీయ నాయకులందరూ ఈ అధికార పార్టీలు అమ్ముకోవడానికి చెందని గతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరో మార్గం కాదు. అందుకే ఆదివాసీ నాయకులు మీరెక్కడ వెళ్ళడానికి వీలేదు. పోడు భూములకు పట్టాలు సాధించుకుందాం. జంగల్ నుంచి బయట ఎక్కడ అక్కడే సిపిఐ పార్టీ అండగా ఉంటే సిపిఐ పార్టీ పోరాడుతుంది. సిపిఐ పార్టీ ఇది ఇవాళ మనం ఇలా మొదలుపెట్టిన ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు మంచిర్యాల, కొమరం భీం జిల్లా, నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా 4 జిల్లాలో ఆదివాసుల సమస్యలు ఎక్కడ ఉన్నా ఇక పోరాటం ఆగాలి. ఆదివాసుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేద్దాం, కొనసాగిద్దాం, అనేక ఉద్యమాలు చేద్దాం. ఎన్నో పోలీసు పెట్టడం వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోరాటం ఆగదు. ఈ పోరాటాన్ని ఉధృతం చేద్దాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉధృతంగా పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాడుతుంది. ప్రాణాలకైనా సిద్ధంగా ఉన్నది. ఆనాడు స్వతంత్రం కొరకు, ఆదివాసీ హక్కుల కొరకు పోరాడింది మనమే. ఈనాడు మీ హక్కుని సాధించుకోవడానికి కూడా సిపిఐ పార్టీ పోరాడుతుంది. కానీ మనకు అందరూ పీడిని బిగించాలని చెప్పేసి సిపిఐ కార్యకర్తలకు, ఆదివాసీ హక్కు చెల్లెలందరికీ మరి తయారు కావాలని యుద్ధానికి అవసరం, యుద్ధం ప్రకటిద్దాం. ఈ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేద్దాం. ఎవరు అడ్డం వచ్చినా సరే ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి శపథం చేస్తూ నేటి నుండి ప్రారంభమైంది. ఇక ఉద్యమం ఆగదు, కార్యక్రమాలు చేస్తూనే ఉందాం. ఇక కలెక్టర్ ఆఫీస్ బద్దలు వరుకుందాం. అవసరమైన ఐటీ కూడా బద్దలు వరుకుంటే కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి హెచ్చరిక చేస్తూ మరి మహానాయకులు ఇద్దరు మంత్రులు సమయం తక్కువ కాబట్టి మరి నేను ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు కళ్యాణ శంకర్ గారికి, అంటే రాష్ట్ర కార్యదర్శి తప్పుడు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టు అంతే ధన్యవాదాలు ముగిస్తాను. సభ చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. మనకి ఉన్న సమయం తక్కువ ఉన్నది కనుక చాడగారు మాట్లాడే ముందు ఒక పాటతో ప్రారంభం చేద్దాం. విలేకరులు కూడా క్షమించాలి, మీరు చెప్తా ఉన్నారు. మీరు తర్వాత
చాటగారితోనే మాట్లాడిస్తా. దాని తర్వాత మా ఆదివాసీ నాయకులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వారు కూడా మాట్లాడిన తర్వాత సభ ముగుస్తుంది. కొద్దిగా అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మొన్న కాగజ్ నగర్ నిన్న జెండారం ఒక్కొక్కటి మీరు చూస్తున్నారు పేపర్లో ఆదివాసుల మీద ఏం జరుగుతుంది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు పెద్దది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. అర్ధరాత్రి శత్రు వస్తే ఎండిన కులాలికిడి చేస్తుంది, పాడుశకునం కంటే వడితే పక్షితోటి కబురు పంపుతుంది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. ఒక్కర ఇద్దర లెక్కకే అందరూ వరులు ఎందరో ఒకటన రెండన ఎన్నెన్ని ఘోరాలు భరించలేని అమ్మ. పల్లె తల్లిని వీడిన వాళ్ళను ఆవురంగా సాదుకుంటది, కన్న తల్లిని మరచినోళ్ళను గావురంగా పెంచుకుంటది. న్యాయమొక్కనే రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోతుంది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. మానని గాయాల మానాల హింసల ఎదపోగనుభవించింది, నల్ల మల్ల తల్లి నుడిపై చిందిన రక్తాన్ని కళ్ళ చూసింది. రాజ్యవేలే తల చేతిలో రక్త సిద్ధంగా మారింది అడవి, రామ చిరుటల కంటాన్ని నుడివేస్తే కంట నీరు తీసింది తల్లి. రాజులేని రాజ్యం వచ్చేదాకా పోరుకు సిద్ధమవుతుంది తల్లి. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. అర్ధరాత్రి శత్రు వస్తే ఎండిన కులాలికి చేస్తే పాడుశకునం కంటే వడితే పక్షితోటి కబురు పంపుతుంది. ఈ అడవిని కాపాడాల్సిన బాధ్యత, ఈ అడవిని రక్షించాల్సిన బాధ్యత ఆదివాసులది. ఆదివాసుల భూముల్ని ఆదివాసులను రక్షించే బాధ్యత ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీలని తెలియజేస్తూ మీ అందరికీ పెద్దలు చాడా వెంకరెడ్డి గారు ఒకటి హైదరాబాద్ నుంచి వస్తుంటే ఓడు భూములకు ఎన్నో సంవత్సరాల నుంచి ఓటు చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వమనంటే పోలీసులతో కొట్టించడం, భూమికి వస్తే పంటే ముందర మన నోటికాడు కుక్క కాలరాస్త్రంగా పోతుంటే చాడా వెంకరెడ్డి గారే అమ్మ భూదేవమ్మ అనే పాట రాయడం జరిగినది. మీ అందరి కోసం ఈ పాట పాడుతున్నాం. అయితే పెద్దలు మాట్లాడుతున్నారు, వేదిక మీద అందరు చూస్తుంటే ఎవరు సెల్ ఫోన్ వాళ్ళు చూస్తున్నారు. ఈ సెల్ ఫోన్ సంగతి మనం ఈ మన ఉన్నటువంటి మన కేసీఆర్, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా మనకి ఏదైనా సమస్య మనం కొట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం ఏదో ఒక ఆశలతోటి పేపర్లు వస్తుంది, మన సెల్ ఫోన్ మనల్ని తెలియకుండానే మనం మోసం చేస్తుంది. తిననివి తినిపిస్తుంది, నీకు తిమ్మిని పెట్టిస్తుంది, నీకు కొననివి కొనిపిస్తుంది, నిన్ను కోతిగా చూపిస్తుంది, ఈయననివి ఇనిపించనీక ఎరుమోళ్ళనిస్తుంది, చూడనివి చూపించి సుఖలు చూపిస్తుంది. అదాన అంగడి మాయా, అదాన అంగడి మాయా, నువ్వు తాళం వేసుకున్నా అది కాలం వేస్తానన్నా,
నువ్వు ఇంట్లో వండుకున్నా అది ఇంట్లోకి వస్తుందన్నా, ఇంటికంత సందున్నా ఎక్కన చొరబడతదన్నా, ఇంటికంత సందున్నా ఎక్కన చొరబడతదన్నా, అన్ని రంగులకి నిన్ను అనుభవించమంటదన్నా. అప్పులోని పోని వస్తే మోగి మోగి ఆగిపోతి, ఆలి చేసే నెమ్మరుకు అడ్రస్ అసలే చెప్పదు. అప్పులోని పోను వస్తే మోగి మోగి ఆగిపోతి, ఆలి చేసే నెమ్మరుకు అడ్రస్ అసలే చెప్పదు. తప్పప్పులతోటి నిన్ను తాట తీస్తదన్నా అద్దాల అంగడి మాయ. ఎందుకు చెప్తున్నంటే ఎలాగ మా మిత్రుడు చెప్పింది జీఎఫ్ అనుకుంది, ప్రియాల తర్వాత కాటు పెంచినారు. ఇప్పుడు కూడా సన్న ఓట్లకు సంబంధించి వేసుకోమన్నారు. మన ఇక్కడ ఒడ్డు మొత్తం ఎంతో అంత అమ్ముకున్న తర్వాత ఇప్పుడు రేటు పెరిగింది అంటున్నారు. మనకు అక్కడ ఒడ్డు లేదు. రేపు వచ్చేటువంటి రైతుల చట్టాలు కూడా అట్లే ఉంటాయి అనేటువంటిది మనకు చెప్పేది ఒకటి, గవర్నమెంట్ చేసేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఆదిలాబాద్ జిల్లా బిడ్డలకు, నేను నల్గొండ జిల్లా బిడ్డలు, నల్గొండ నుంచి వచ్చిన మీ అందరి కోసం పాడవాడిక ఈ అడవి తల్లి బిడ్డలకు కొమ్మరం మేము వారసులకు మరొకసారి రెడ్ సెల్యూట్ దాసలం చెప్తున్నాం. మన ఆదిలాబాద్ జిల్లా గురించి ఒక మాట తలుస్తూ, పూసిన పుంటమి వెన్నెల వేళ తెలంగాణ వీణ, వాసిక చరిత్ర వెలుగుందిన గత వైభవాల కోన, పదగతుల వారి స్వరగతుల వేడి పొంగి మురిసే ఉల్లముల వారి తారాల గోల దరుపులయాల సంబూరమాడ సింగిడి నేలారే, మోదుగు పూల వసంత వేళ తంగడు పూల పంగను నేల, చమ్మి కొమ్మన పాల పిట్టల కంతులేసి యాచింక పరుగుల, ఇడుపు ఇడుపు నా జానపదంబుల ఇంపుగా పూసిన కవనవనంబులు, ఎగిసి పారయ్య నిండు ఏరులు ఊగియాడు బతుకమ్మూరులో. కుమరం భీం జోడెన్ ఘాట్ గిరిజన వీరుల తిరిజన చాటు, కుమరం భీం జోడెన్ ఘాట్ గిరిజన వీరుల తిరిజన చాటు, విశ్వం జాతి తప్పదు నీతి నడిపించే నా గోవా జ్యోతి, గోండు కోలం తోటి యాత్రం కుసాడి నాట్యం నిర్మల్ చిత్రం, ఇప్పా చిట్టా వేగు టేకు నల్ల మత్తి దిశన మాకు ఆదిలాబాద్కు అడివేసోకు, ఆదిలాబాద్కు అడివేసోకు. అన్యం పుణ్యం మెరుగని ఆదిలాబాద్ బిడ్డలం, అడవి బిడ్డల మనమంతా అమ్మ భూదేవమ్మ అంటూ ఆడవలసినటువంటి మన చాడా వెంకరెడ్డి గారు, మరొకసారి ఆ చాడా వెంకరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అమ్మ భూదేవమ్మ మా తల్లి భూదేవమ్మ, నిన్ను నమ్ముకుని ఏళ్ళ తరబడి పోటు చేసుకుంటున్నాం, నా పుట్ట పోసుకుంటున్నాం. అమ్మ భూదేవమ్మ మా తల్లి భూదేవమ్మ, నిన్ను నమ్ముకుని ఏళ్ళ తరబడి పోటు చేసుకుంటున్నాం, మా పుట్ట పోసుకుంటున్నాం. తాతల తండ్రుల కాడికెళ్ళి భూమిని నమ్ముకున్నాం,
లేదు ఇక ఎర్ర జెండా తప్ప దారి లేదు ఎవరి నమ్మిన ఇక ఎర్ర జెండా ఎవరి నమ్మిన ఏమి పరము లేదు ఇక ఎర్ర జెండా తప్ప దారి లేదు ఎవరి నమ్మిన ఏమి పరము లేదు ఇక ఎర్ర జెండా తప్ప దారి లేదు ఎవరి నమ్మిన ఏమి పరము లేదు ఇక ఎర్ర జెండా తప్ప దారి లేదు ఎవరి నమ్మిన ఏమి పరము లేదు ఇక ఎర్ర జెండా తప్ప దారి లేదు నీ వంతు నా వంతు తమ్ముడా అదే ఎర్ర జెండా ఎత్తు తమ్ముడా నీ వంతు నా వంతు తమ్ముడా అదే ఎర్ర జెండా ఎత్తు తమ్ముడా తోడు భూముల పట్టాల కోసం ఎర్ర జెండా ఎత్తు తమ్ముడా తోడు భూముల పట్టాల కోసం ఎర్ర జెండా ఎత్తు తమ్ముడా ఎవరి నమ్మిన ఏమి పరము లేదు ఇక ఎర్ర జెండా తప్ప దారి లేదు ఎవరి నమ్మిన ఏమి పరము లేదు ఇక ఎర్ర జెండా తప్ప దారి లేదు ఒట్టిలారే పాత కమ్యూనిస్టు పార్టీ ప్రజానాట్య మండలి కళాకారులకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సభ ముఖ్య అతిథులు రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు ఎక్స్ఎంఎల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీరందరం కూడా మన ఇద్దరు ముగ్గురు ఆదివాసీ నాయకులు వారు మాట్లాడిన తర్వాత మన కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ సహకరించండి, తోడ్పాటును అందించండి అని కోరుతా ఉన్నాం. ఆ ప్రోగ్రాం వీరి తర్వాత నేను ప్రకటన చేస్తాను. ఈనాటి సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు, మంచిర్యాల పార్టీ జిల్లా కార్యదర్శి గరవేరు శంకర్ గారు, వేదికపై ఉన్న హైదరాబాద్ జిల్లా కార్యదర్శి, నిర్మల్ జిల్లా కార్యదర్శి, అశోకాబాద్ జిల్లా కార్యదర్శి, అలాగే వేదికపై ఉన్న రాష్ట్ర సమితి సభ్యులు, ఆదివాసీ సంఘ నాయకులు, పాత్రికేయ మిత్రులు, సోదరుల సోదరిమణుల కామెంట్స్ మీ అందరికీ నా వైపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు, అభ్యర్థన తెలియపరుస్తాను. అందరికీ తెలుసు, ఆదిలాబాద్ జిల్లా అటవీకి నిలయమైన జిల్లా, అడవికి నిలయమైన జిల్లా. అడవి బిడ్డలు ఆదివాసీలు అనేక సంవత్సరాలుగా అలుపెరిగని పోరాటాలకు ఉద్యమాలకు నిలయమైంది. అందులో జల్ జంగల్ జమీన్ అనే నినాదానికి రూపకర్త కొమ్రం భీమ్. ఆ కొమ్రం భీమ్కు మనం ఎన్నిసార్లు జోహార్ చెప్పినా అప్పు లేదు. ఆయన మనమంతా ఒకసారి జోహార్ తెలియపరుస్తామని చెప్పి ఈ తెలియపరుస్తాం. జోహార్ కొమ్రం భీమ్కి, జోహార్ కొమ్రం భీమ్కు. మనం ఈరోజు చూస్తా ఉన్నాం, 74 ఏళ్ళైంది స్వంతం వచ్చి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇప్పటికీ అమలు కూర్చుకోలేదు. అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు అంటే ప్రజల చేతి ఎన్నికైతే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, కుర్చీ మీద కూర్చున్న తర్వాత చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు, ప్రజలు పంచుకుంటారు. ఆయన చెప్పిన ప్రకారంగా ఏదైనా అమలవుతుందా? అమలు కావట్లేదు. కూడు, గిడ్డ, ఈడ, విద్య, వైద్య సౌకర్యాలు కూడా అమలు. అందులో మనందరికీ తెలుసు, భూమి అనేటువంటిది కీలకమైనటువంటిది. బతుదేవు పొట్ట గడుపుకునేది, ఇంత కడుపు నింపేది. ఇవాళ భూమి చుట్టూ ఏమైతే తిరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మనమేమో ఇవాళ ఆదివాసీలు వాళ్ళ హక్కులను వాళ్ళకు సంవత్సరాల తరబడి ముత్తాతల నుంచి కాల్ చేసుకున్నటువంటి మోకం మీద ఉన్నటువంటి ఊరను లాక్కుంటున్నటువంటి ప్రభుత్వాన్ని ఏమన్నారు? మీ అందరికీ తెలియదు కాదు, తెలంగాణలో నైజాం రాజకీయ వ్యవస్థలో ఆనాడు దున్నేవాడికి భూమి కావాలని నినాదం ఇచ్చినటువంటి మొదటి పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ పోరాటం అది ఒక ఉత్తేజాన్ని, ఒక ఊపురు ప్రజలను చైతన్యపరిచింది. అసలు ఎప్పటికీ చాలు చేస్తా ఉన్నాను. డబ్బుంటే ఏడైనా చెప్పచ్చు, ఏ పార్టీ చెప్పచ్చు. 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర ఒక సిపిఐ పార్టీకి ఉండదనే విషయాన్ని మనం పంచిన భూములే మనకు ఉన్నాయి. మధ్యలో అంత మాత్రంగా పంచిన ఇవాళ మనం చెప్తూ ఉన్నాం. ఈ మధ్యనే కేసీఆర్ కొత్తగా తెలంగాణలో
చట్టాలు సవాలు తీసుకొచ్చి ఆ చట్టాలు ఇచ్చాడు. నన్ను కూడా పిలిచాడే, నేను చెప్పాను, నేను మెమోరేషన్ ఇచ్చాను. అసలు తెలంగాణ రెవెన్యూ చట్టాలు తప్పులు అనేక దోషులు ఉన్నాయి, అనేక లోపాలు ఉన్నాయని చెప్పాను. అందులో ప్రధానంగా అటవీ భూములు అనేక సంవత్సరాలుగా ఆదివాసీలు, ఎస్సీలు, బీసీలు, పేదవాళ్ళు చేసుకుంటున్న భూములు ఇప్పటికీ సర్టిఫికెట్ ఎందుకు లేదు, పట్టాలు ఇస్తే 2006లో అటవీ భూమి యొక్క చట్టం వచ్చింది. ఎట్లా వచ్చింది? పార్లమెంట్లో కమ్యూనిస్టుల పోరాటం వల్ల సిపిఐ, సిపిఎం, ఇతర లెఫ్ట్ పార్టీలకు 61 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అప్పుడు మనకు అధికారం ఇస్తామంటే, మంత్రులు ఇస్తామంటే, మాకు మంత్రులు కాదు, మాకు ప్రజలు ముఖ్యం, మాకు ఆదివాసీ ముఖ్యం, మాకు అటవీ ముఖ్యం, ప్రజలు ముఖ్యం అని చెప్పేసి మంత్రులు తీసుకోకుండా కనీస అవసరాన్ని పెట్టి ఈ అటవీ భూములకు ఎవరికైతే భూములకు కాల్ చేసుకుంటున్నారో, ముత్తాతలు చుట్టారో వాళ్లకు సర్టిఫికెట్ ఇవ్వాలా అని చెప్పి పార్లమెంట్ లో పోరాడి అటవీ భూముల హక్కుల చట్టం తెచ్చినటువంటి పార్టీలు ఎర్ర జెండా పార్టీలు మాత్రమే అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఆ చట్టాలు విలువగా ఉండలేదు అంటే చట్టాలకై పోరాటం, చట్టాల అమలుకై పోరాటమా? ఎటువైపోతున్నాయి ఈ పాలన? నరేంద్ర మోడీ ఈ మధ్య కొత్త చట్టాలు తెచ్చిన వ్యవసాయ చట్టాలు, అవి నిజంగా నల్ల చట్టాలు, రైతులను పేదలను ముంచే చట్టాలు. ఒక్కొక్క చట్టం చెప్తే టైం లేదు, నాకు ఏంటా చట్టాలని స్వేచ్ఛగా ఎక్కడ అమ్ముకుంటున్నాడు. చిన్నకారు అయితే 20 క్వింటాలు 30 క్వింటాలు అయితే ఎక్కడికి అమ్ముకుంటాడు? మార్కెట్ కమిటీ ఉండేట మొత్తం తీసేస్తున్నారు. ఇప్పుడు చెప్పాడు కదా నాకు నిరంజన్ రెడ్డి వ్యవసాయ మంత్రి, మన కేసీఆర్ చెప్పాడు ఇక కొనుగోలు ఉండదు, వ్యవసాయం కొనుగోలు చేయరట. అంటే ఏం కావాలి రైతు? చిన్నకారు భూ పన్ను ఇచ్చేటు భూవెట్టుడు ఆ రైతన్న అన్నదాత వెన్నుముక కొట్టే పని చేస్తూ ఉన్నారు, అన్నదాతకు సున్నం పెట్టే పని చేస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ ఈ భారత దుర్నీతి ఏం చెప్తాం? స్వేచ్ఛ అనుకో, మార్కెట్ ఉండే, ఎఫ్సీఐ ఉండేది, సిన్సెప్ కార్పొరేషన్ ఉండేది, ఐకేపీ ఉండేది, కొనుగోలు ఉండేది, ఏది ఎక్కడెందుకు అడుగుతాడు అనేది సమస్య. అందుకనే అర్థమైన 1900లో ఈ నరేంద్ర మోడీ దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చి ప్రజలు పదార్థాలు తీసుకున్న పరిస్థితి చూపించారు. రెండో చట్టం కార్పొరేట్ ఒప్పందాలు. అని మీరు ఎవరితోనైనా ఒప్పందం చేసుకోండి, కార్పొరేట్ సంస్థతో వాడు విత్తనాడు, అది మొలికెత్తినా ఫిర్యాదు చేయకుండా ఫిర్యాదు చేసే అధికారం లేదు. పంటకి ధరగా ఉంటాడు. ఆ తర్వాత పంట వచ్చిన తర్వాత నాణ్యత మంచిగా లేదే, ఈ ధర పెట్టినాయి అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? కనీసం కలెక్టర్ ఫిర్యాదు చేసే అధికారం చట్టం లేదు. అంటే ఇంత దుర్మార్గ చట్టం అవసరం. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ, అది కూడా ఇది కన్జ్యూమర్స్ యాక్ట్ అనేది కొత్త వచ్చింది 1950. దానికి నరేంద్ర మోడీ దాన్ని రద్దు చేసి పరిచారు. అంటే ఎక్కడైనా ఎక్కడైనా నిల్వ చేసుకో, పప్పులు ఎన్ని టన్నులు ఎన్ని క్వింటాలు పెట్టుకుని దానికి అర్థం లేదు. ఇవాళ ఎక్కువది, ఇంతకంటే ఎక్కువ పెట్టుకుంటే నేను కేసు పెడతాం, నేను మీడియా పెడతాం. ఇక కేసు లేదు అంటే ఎంత రాసుకుంటాడు? ఉల్లిగడ్డలు ప్రతి ఒక్కరు సృష్టిస్తాడు. 10,000 రూపాయల కిలో కూడాలని 150 అమ్ముకుంటాడు. పప్పులను కలిపి ఉప్పులన్నీ అన్ని అమ్ముకుంటాడు, నూనెలు అమ్ముకుంటాడు, వాడు ఇస్తా ఉన్నట్టు తీసుకుంటాడు. అంటే ఇక తోపు వ్యాపారస్తులకు మొత్తం ద్వారా చేసేసి దోసుకో ప్రజలు ముంచుకో అనేటువంటి పత్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 3 చట్టాలని ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు ఢిల్లీలో మొత్తం సరిహద్దులన్నీ కూడా ఎముకలు దొరికే సైడ్లో, నేను -డిగ్రీ సైడ్లో కూడా రైతులందరూ ఎంత పెద్ద ఎత్తున ఉద్యోగం చేసుకుంటున్నారు. 55 రోజులు అయితే ఉంది. ఇంకా వాళ్ళు ఏమంటారంటే 2023 ఎన్నికలు వచ్చేదాకా కూడా చేస్తున్న అవసరం 2024 చేసుకుంటున్నారు. అంటే ఎంత పంజాబ్ రైతులు, రాజస్థాన్ రైతులు, ఉత్తరప్రదేశ్ రైతులు, ఉత్తరాఖండ్ రైతులు, రాజస్థాన్ రైతులు మొత్తం వేల మంది, లక్షల మంది జమైపోయి సీరియస్ గా ఉద్యోగం చేస్తాం. అందుకనే ఇవాళ మరి భూమి మొత్తం మాయమైపోతుంది. నేను చెప్పే పాయింట్ ఒకటి అర్థం ఉందంటే, కార్పొరేట్ వ్యవసాయం అంటే ఈ కార్పొరేట్ ఒప్పందం చేసుకుంటే వాడు ఆ భూమిని లాగేసుకుంటాడు. రాగానే మన రైతు మునిగిపోతాడు, అప్రపారైపోతాడు, అమ్ముకుంటాడు. మళ్ళీ ఇప్పటికి ఎక్కువ ఏంటంటే నైజాం కాలంలో దొరరాజ్యంలో జమీందారుల జాగీర్దారుల భూస్వాముల రాజ్యంలో బాల్యంగా కూలీగా యాని బాధ్యత కాకుంటారు. మన అలాంటి రాబోతున్నాయి. అందుకనే కాబట్టి నరేంద్ర మోడీ 3 చట్టాలను వాపసు తీసుకోకపోతే తెలంగాణలో కూడా మరి పెద్ద ఎత్తున ఉద్యోగం చేపడతామని చెప్పి లెఫ్ట్ పార్టీస్ ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నాయి, ఇంకా భవిష్యత్తు తీసుకున్నాయని చెప్పి
ఇక్కడ మన తెలంగాణ పరిస్థితి చూస్తే కేసీఆర్ ఆయన ఏం చేశాడు? ఈ 3 వ్యవసాయ చట్టాలను అక్కడ వ్యతిరేకించాడు. ఆ తర్వాత మౌనంగా ఉన్నాడు. మళ్ళీ మేమందరం చెప్పాం, వాళ్ళు వ్యతిరేకించావు, ఉద్యమం జరుగుతుంది, ఎఫ్సిఐ ఉండదు, శ్రీశాఖ ఏది ఉండదు, నువ్వేం చేస్తావు అక్కడ వ్యతిరేకించావు అని అడిగితే కొంత మీకు తెలుసు డిసెంబర్ 20వ తారీఖున జరిగిన భారత బంద్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత 10కో 11కో ఢిల్లీ పోయాడు. మన నరేంద్ర మోడీ ఏం గుడబలుకున్నాడో తెలియదు, అమిత్ షా కలిసిండు, వచ్చాక రోడ్డు మూసుకొని కూర్చున్నాడు. నువ్వు మౌనమే. ఇప్పుడు ఏమంటారంటే కొనుగోలు కేంద్రాలు ఉంటాయి తెలంగాణలో, నువ్వు చట్టాలు ఎందుకు వ్యతిరేకించిన కేసీఆర్ అడుగుతా ఉన్నావు. అదే సిపిఐ గవర్నమెంట్ ఉన్న కేరళ రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ 3 చట్టాలను అమలు చేయము, మా చట్టాలు మా హక్కును హరిస్తున్నామని చెప్పి గట్టిగా చెప్పింది కేరళ లెఫ్ట్ ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం, ఎర్రజెండా ప్రభుత్వం అని చెప్పేసి. అంటే మీరు ఎటువైపు అంటే మీరు ఎందుకు లొంగిపోతా ఉన్నారు కేంద్రాన్ని, ఎందుకు గట్టిగా నిలబడి ఎందుకు ఎదుర్కోబోతున్నారు అడుగుతాం. ఇంకోవైపు చూస్తే ఇలా రెవెన్యూ చట్టాలు ఇచ్చినాం, సర్వే నెంబర్ వారిగా సమగ్రాన్ని సర్వే అన్నాం, డిజిటల్ సర్వే అన్నాం, ఏది అని అడుగుతాం. ఇంకేం చెప్పినావు? తెలంగాణ వస్తే మా భూములు మాకు, మా గొడువులు మాకు, మా నీళ్లు మాకు, ఆత్మగౌరవ పని మన ముందు అయిపోయి ముఖ్యమంత్రి కత్తాడు, ఏదైనా కత్తాడే ఇచ్చిన మాట ఏమైనా అమలు అయిపోయినాయా? 70 బెడ్లు వచ్చినాయా? దళిత 3 ఎకరాలకు వచ్చినాయా? ఇంకేమన్నా తెలుసా? 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏమన్నాడు? పోడు భూముల రైతులకు నేను పట్టాలు ఇస్తా, అవసరమైతే పూర్తి చేసుకొని కూర్చుండి అక్కడి నుంచే పట్టా సర్టిఫికేట్ ఇచ్చకపోతే నాది కేసీఆర్ చెప్తున్నా అని చెప్పాడు. ఏదైనా కేసీఆర్ ఎప్పుడు కూర్చుంటావు పూర్తి చేసుకొని? ముహూర్తం ఎప్పుడప్పుడు ముహూర్తం కావాలి, అందరికీ ఏమన్నా ముహూర్తాలు మంచిగా లేవా? ఎన్నెలు కూర్చుంటావు కేసీఆర్? నువ్వు కుర్చీ చేసుకొని కూర్చుని పట్టాలు ఇస్తాను కదా, నీకు అధికారం ఉంది. నువ్వు ఇమీడియట్ గా ఆర్డర్ ఇస్తే అమలు అయిపోతుంది. చూస్తా ఉన్నాం అనేక చోట్ల కోరుమూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య అటవీ అధికారుల మధ్య కొట్లాట జరిగింది. లేదా అక్కడ కొత్తగూడెం జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, చాలా జిల్లాలలో అటవీ భూముల మరి ఆదివాసీలు పొట్ట మోసుకుంటున్నారు, వాళ్ళ పంట ధ్వంసం చేసి వాళ్ళ పొట్ట అంటే ఒటికాడి బుక్కలు లాక్కొని మనం పదార్థాలు చేస్తూ ఉంటే ఏం చేసుకుంటారు. అందుకని ఏదేమైనా కేసీఆర్ ఇప్పటికైనా నువ్వు కార్యాలయం చేస్తూ ఉన్నావు, గడిచిపోతా ఉంది, రోజులు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుతూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. నీ మాటకు విలువ లేకుండా పోతుంది, నిరుగడ లేకుండా పోతుంది. చెప్పు ఎప్పుడు చేస్తావు? ఇలా కొత్త రెవెన్యూ చట్టాలు తెచ్చినావు, దాన్ని చెప్పినాం. అటే భూములు అన్ని అక్రాంతం అవుతూ ఉన్నాయి. మంది పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇలా ఈనాడు పత్రిక చూస్తే అర్థమైంది ఏంటిది. శ్యామ్ కుమార్ మరి చిన్న ఆయనకైనా ఒక పెద్ద ఆఫీసర్, ఆయనతో కమిటీ చేసినాం. మొత్తం ఆయన చెప్పేసాడు హైదరాబాద్ లో 755 ఎకరాలు ఓకస్ జమీన్ భూదాలు భూములు జాగీర్ భూములు అనేక చెప్పినాడు. ఇంకా అనేక చోట్ల ప్రభుత్వ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి ఇష్టంగా వాళ్ళు మరి పట్టా చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ ల్యాండ్ చేస్తూ ఉన్నారు. నయం యాంగ్స్టర్ 1000 ఎకరాల భూములు సాధన చేసుకున్నాడు మంది చంపి. ఇంకా అలాంటి కుంభకోణాలు ఎన్నెన్నో ఉన్నాయి. మీరు చూశారు, ఒక్క తహసీల్దారు దగ్గర ఆయన అరెస్ట్ చేస్తే జేసీబీ పట్టుబడితే 1,15,00,000 రూపాయలు నాగరాజు అనేటువంటి తహసీల్దార్ దొరికితే ఎటువైపోతుంది రాష్ట్రం? హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ అన్ని చోట్ల కూడా రియల్ ఎస్టేట్ స్థైర్యంగా చేస్తా ఉంది. అందుకనే కేసీఆర్ మా ఆదివాసీలు, మా బీదలు, మా పేదలు, మా ఎస్సీలు, మా సన్నకారు రైతులు, మా బీసీ పేదవాళ్ళు, వాళ్ళు ఎవరి నుంచో సంవత్సరం తర్వాత కొట్టబోసుకుని చంపుతా ఉన్నారు. వాళ్ళ ఓటు కార్డు మీరు దోషం చేస్తా ఉన్నారు. హరితారం పేరుతో ఉరితాడు బిగిస్తారా? ఈ ఆదివాసీలకు అడుగుతా ఉన్నారు. ఈ అడే భూములు 2006లో చట్టం ఎందుకు వచ్చింది? కేసీఆర్ చట్టాన్ని ఎందుకు అమలు చెయ్యవు? నీ కోర్టు ఎక్కడే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు మనం చూడండి, దుబ్బాకలో ఓడిపోయింది టీఆర్ఎస్, బీజేపీ గెలిచింది. ఎట్లా? ప్రజలు ఓట్లు ఎక్కువ ఇచ్చినారు కాబట్టి గెలిచింది. హైదరాబాద్ లో, గ్రేట్ హైదరాబాద్ లో కూడా అనుకున్న సీట్ రాలేదు టీఆర్ఎస్. అంటే పత్రం ప్రారంభమైంది.
అన్ని రకాల సమస్యలు కనపడతా ఉన్నాయి. అందుకనే కేసీఆర్ ఇప్పటికైనా కళ్ళు తెరువు, ప్రజల నుంచి దూరం అయిపోతా ఉన్నాం. తెలంగాణ తెచ్చుకున్నది నీ స్వంత పరిపాలన కొరకు కాదు, నీ పరిపరి కొరకు కాదు, నీ కుటుంబం కొరకు కాదు, పరివారం కొరకు కాదు, ప్రజల కొరకు. ఇది ప్రజా ప్రాతినిధ్యం చెయ్యి, ప్రజలకు కాదు, ప్రజలతో మాట్లాడు, ప్రజల బాధ తెలుసుకో, కష్టాలు తీసుకో. అదే ప్రజాస్వామ్యం. ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్నామా? మరో రాజకీయ వ్యవస్థ నమూనా పరిపాలన ఉన్నామా? అందుకని ఈ సందర్భంగా కేసీఆర్ డిమాండ్ చేస్తా ఉన్నావు, నువ్వు చెప్పిన హామీ ప్రకారంగా తక్షణమే చేసుకొని కూర్చుంటావా, ఆడతావా చెయ్యి, లేకపోతే మాత్రం నీ కుర్చీకే ఎసరవుతుందని చెప్పి సిపిఐ పార్టీ హెచ్చరిక చేస్తుందని చెప్పి కూడా ఏం చేయాలా? టికెట్ సదస్సు పెట్టుకోవాలంటే పోలీసులు ఆటంకాలు కలిగిస్తారు, రాజకీయాలు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అంటే అడిగే హక్కున్నది, నిరసించే హక్కున్నది. ఇప్పటి వాళ్ళకి ప్రశ్నించే గొంతుకలు నొక్కే అధికారం ఎవరికి లేదు. కానీ ఇలా ఏం జరుగుతుంది? ప్రశ్నించే గొంతుకలు నొక్కిస్తా ఉన్నారు. చూస్తాం నరేంద్ర మోడీ నుంచి ఇక్కడ దాకా అదే పని. వరాలో గాంధీ ప్రశ్నించి మంచి కవి రచయిత పాపం, అభ్యుదయ భావన కలిగిన వాడు. ఆయన 82 వయసు ఉంటే ఆయన తీసుకుపోయి కేసు పెట్టి నరేంద్ర మోడీ చంపుతానికి కేసు పెట్టి ఆయన జైలు పెట్టారు. అంటే ప్రశ్నించే గొంతుకలు నొక్కేటువంటి రాజ్యం. అలాగే హక్కులు అడిగితే అరెస్ట్ చేసేదాన్ని. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? ఎవరికి రాజ్యం? ఎవరికి రాజ్యం అని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఆదివాసీ, ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త రేషన్తో ఆలోచించాల్సిన అవసరం, చర్చించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇంకా మనం మీనమేసిన దగ్గర కాదు. మన గత పోరాటం త్యాగంతో కూడుకున్నది. మరి ఘనకీర్తి కలిగితే వర్తమానంలో మన పరిస్థితి అంటే ఇప్పుడు ఏం చేస్తుందో మనం అనేది చర్చించుకోవాలా, భవిష్యత్తులో ఏం చేయాలనే చర్చించుకోవాలా. ఇది వల్ల మన ముందున్న తక్షణం కర్తవ్యం. అందుకనే అంబేద్కర్ మీరందరూ కూడా సీరియస్ గా ఆలోచించండి. ఇవాళ మన భూములు, రెవెన్యూ చట్టాలు కూడా నా భూమి నీకు, నీ భూమి నాకు, ఆయనకి, ఇంకో భూమి ఇంకోనకు సాదా పైన వాళ్ళు అమలు చేయరు. అవన్నీ పాపం ఎప్పటి నుంచో రాష్ట్రంలో ఉంటా ఉన్నాం, వాటికి సర్టిఫికేట్ ఇయ్యరు. నా సర్వే నెంబర్ ఒక దగ్గర ఉందని నేను కూడా ఉన్నా. ఇట్లాంటి అనేకమైన లోపాలు వస్తున్నాయి. నేను సంతోషపడేది ఏంటంటే కేసీఆర్ డిజిటల్ సర్వే అంటే సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేస్తున్నాడు. ఇది సిపిఐ మన బుక్లెట్ కూడా ఇచ్చారు. 2015లో తెలంగాణ వచ్చినాక రౌండ్ టేబుల్ పెట్టి అన్ని పార్టీలు కలిసి మన సిపిఐ పార్టీ దీనికి సంబంధించిన చట్టాలకి ఉండాలని చెప్పి ఎలా చట్టాలు అమలైతే అంటే చట్టాలు చేసేదానికి పోరాటం చేయాలా, చట్టాలు అమలుగా పోరాటం చేయాలి. ఇది దుస్థితి. ఇది ప్రజాస్వామ్యమా? ఏ ప్రజాస్వామ్యం? ఎలాంటి ప్రజాస్వామ్యం అనేది చర్చదు. రైతులు, కూలీలు, నిరుపేదలు, చెట్టుకున్న వాళ్ళు మన మొత్తం చిక్కుపోతా ఉన్నాయి. ఇప్పటికీ ఈ దేశంలో 53% పేదరికం ఉంది, దరిద్రం ఉన్నది. ఈ పేదరికం ఎక్కువ పోతుంది. ఇలా పేదోల ఆస్తి తరిగిపోతుంది, అదే కార్పొరేట్ ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య లెక్కలు వస్తా ఉన్నాయి. ఇలా బ్యాంకు ద్వారా అప్పు తీసుకుంటే, మనం ఏమైనా భూమి మీద అప్పు తీసుకుంటే అది కట్టకపోతే నీ ఇవ్వబడి పడతాడు ఆ బ్యాంకు. ఆఖరికి ఏదైతే అవసరం పడింది వారి పుస్తకాలు. అదే పెద్దవాడు, అదే ధనవంతుడు, అదే పనికొడుకున్న వాడు అబ్బాంటే అతని అడుగు. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఆస్తులు టాటా, బిర్లా, లేదా మన రిలయన్స్, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, లేకుంటే ఆదాని గ్రూపు, వీళ్ళందరూ ఆస్తులు అడ్డమూలగా అయిపోయింది. వీళ్ళకు మొత్తం బ్యాంకులలో అప్పు తీసుకుంటారు, లాస్ట్ అయిన నష్టమైంది. అప్పు కట్టకపోతే మరి ఆస్తి తప్పు చేయాలి కదా, మన ఇంటి మీదకి వచ్చి అడుగుతున్నట్టుగా, లేదా మన భూములు వేరే చేస్తున్నట్టు చేయాలి కదా. అది చేయరు. అది చేయకుండా మనం ఎందుకేసుకొని ఇవాళ వారికి మొండి బాకాయలు అని చెప్పేసి మాఫీ తీసుకుంటాం. మొండి బాకాయలు పేరుతో ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,54,000 రూపాయలు, మరి 10,54,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తారు. 10 లక్షల కోట్లు అంటే ఏంటిది? ఎవరిదే డబ్బు? ప్రజలదే. మళ్ళీ మనంతా పన్నులు కడుతున్నాం. ఇలా పత్రికలు చూస్తే మీకు అర్థమైంది. డీజిల్, పెట్రోలు వీటి మీద ఎక్సైజ్ పన్ను పెట్టి 1,94,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఒక 6 నెలల్లో. అంటే 2 లక్షల కోట్లు ఒక డీజిల్, పెట్రోల్ మీద ఆదాయం వచ్చింది. అది కూడా సుంకం పేరుతో, కేంద్ర ప్రభుత్వ సుంకం. రాష్ట్రాన్ని అడుగుతారు, మనం మళ్ళీ రాష్ట్రం కడుతున్నాం. అసలు పెట్రోల్ ధర ఎంత? అసలు పెట్రోల్ ధర 20,000
కాదు, అసలు పెట్టడం 26 రూపాయలు 30 రూపాయలు. ఇవన్నీ పన్నులే. ప్రజల నుంచి కాలుతా ఉన్నారు, ప్రజలకు అర్థమవుతలేదు. ఇలా కాలు తిరుగుతున్నాయి, బ్రహ్మాండంగా జీవి తిరుగుతున్నాయి, పోలీసులు ఉన్నతలు వెళ్తారు, టీచర్లకు వెళ్తున్నాయి, అందరికి వెళ్తున్నాయి, ఆఫీసులకు వెళ్తాయి, ఉద్యోగాలు జీతాలు వెళ్తాయి. అంటే అది సొమ్ము మనదే. మనం నడుతున్న పన్నులు, పరోక్ష పన్నులు, బిడి సీసా మీద, బ్రాండ్ సీసా మీద ట్యాక్స్ పోతుంది సర్కారు రాష్ట్రానికి. కేసీఆర్ మొదలు కలిసినప్పుడు అన్నాడు, ఎక్కడా మన తెలంగాణకు 9,500 కోట్ల ఆదాయం వస్తుంది సంవత్సరానికి, అది 11,000 కోట్లు అయింది అన్నాడు. ఇప్పుడు అది ఎంత పోయింది తెలుసా? 25,000 కోట్ల రూపాయలకు ఆదాయం పోయింది సంవత్సరానికి. బీరు బ్రాండ్ విస్కీ వైన్ మీద. అంటే ఎవరు కడుతున్నాడు పన్నుడు? తాగేవాడే కంటే తాళ్ళ పని సామెతలాగా ప్రజలు కడుతున్నాం. అందుకని ఇవాళ కామెంట్స్ మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్ సంస్థలు ఉడిగా చేస్తున్న ప్రభుత్వాలు, కోడి భూముల రైతుల పొట్టలు కొడుతున్న ప్రభుత్వాలు, రైతు కూలీల బతులు బదాత్మ చేస్తున్న ప్రభుత్వాలు, రైతులను ముంచుతున్న ప్రభుత్వాలు, గిట్టుబాటు నియమని స్వామినాథన్ కమిషన్, జేపీ కమిషన్ ఘోషిస్తే వాటి పక్కన పెట్టి ఆఖరి మద్దతు ధర కూడా తీసేసినటువంటి రైతులు ప్రభుత్వం చూస్తాం. అందుకని ఇవాళ మనం ఆలోచన చేసుకోవాలి. ఏంటిది మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏమిటి? ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఈ ప్రాంతంలో గుంటూరు ప్రాంతం అంతా అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో ఎప్పటి నుంచో మనం అటవీ లేని కాడ చెట్లు చేమలు లేని కాడ భూమి సదా చేసుకొని అనేక కష్టాలు పడి అందులో ఇంత పంట పండించుకొని పత్తి పంటో, మొక్కజొన్న పంటో, వేరుశెనగలో లేకుంటే ఏదో ఒకటి పంట పండించుకొని బతుకుతా ఉంటే కన్ను మండుతూ ఉన్నాయి వాళ్ళకి. అటవీ శాఖ అధికారులు కన్నెర చేస్తారు. అసలు వాళ్ళకి జీతం కట్టించేది మనమే. పోలీసులు వాళ్ళిద్దరు కలిసి మన మీద కేసులు పెడతారు, జైలు పంపుతామంటారు. ఇప్పుడు అంటున్నారు జైలు పంపిస్తుంటారు. జైలు అంటే మనం తెగిస్తే జైలు దాపుతాయా కాంగ్రెస్? మనం తెగిస్తే జైలు సరిపోతాయా? సరిపోతాయా? మనం అందరం తెలుసుకుంటే మనం అందరం మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి కేసు పెట్టండి, ఎక్కడ వెళ్ళగలుగుతాం? జైలు ఎత్తున్నాయి. అందుకని ఆ తెగింపు రావాలి. ప్రజా వారిలో ఒక మాట ఆలోచన రావాలి. ఇలా ఏమిటి? ఏం బతుకులు ఇది? సాధించాలి బతుకులు. మరి ఒక్కొక్క పేదవాడి బీదవాడి బతుకులు చూస్తూ ఉంటే ఆయన వివిధ గండంగా సాగుతున్న బతుకులు తన అడ్డగోలుగా వెళ్ళిపోతే నేను నిత్యావసరం ధరలని మీకు తెలుసు. ఇప్పటిదాకా మనం కనీసం చౌకడ మంది ఇంకా గ్యాస్ ఉన్నాయి, చక్కెర, ఇంకా బియ్యం అని ఇచ్చింది. ఇప్పుడు బియ్యం వచ్చేసి అదే ఎర్రజెండా పార్టీ ప్రభుత్వం ఉన్న కాడ కేరళలో 14 రకాల వస్తువులు ఇస్తున్నాం. సబ్బులు, నూనెలు, ఉప్పులు, పప్పులు ఇవన్నీ ఇస్తున్నాం. అది కేసీఆర్ తెలుసు. చెప్పాము అనేక సార్లు, స్టడీ చేయమని చెప్పాము. చెయ్యరు, పట్టించుకోరు. అయితే ఓట్లప్పుడు మాత్రం మనం దేవుళ్ళ కనపడతాం. ఓట్లు అయిపోయిన తర్వాత అయ్యాలి ప్రజలు మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల వచ్చినట్టు చదువుతాడు అమ్మ రాదు. అందుకని మనం దాంట్లో సాధన చేసుకోవాలి. అందుకనే ఈ రోజున అంటే భూములు ఇది మన హక్కు. ఇది ప్రకృతి అందించినటువంటి వరం. గాలి, నీరు, భూమి, ఆహారం ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి సూర్యుడు, చంద్రుడు, వెలుతురు, చీకటి, రాత్రి, పగలు ఇవన్నీ అందుకనే మనకు ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి హక్కులు కూడా ఇలా గాలిని అందరం పిలుచుకుంటే సంపద ప్రతిపక్షంలోకి ఎదుర్కొంటుంది. ఎందుకని కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నిస్తుంది ఏంటయ్యా ఇది బుద్ధిమంత చేతులు ఎందుకు? ఇవాళ మనం బతికేంటి? ఇలా భూముల కొరకు మళ్ళీ పోరాటం చేయాలా మనం? ఇలా పోలీసులు అడ్డుకోవాలా మళ్ళా? ఆపాలా మళ్ళా? ఏంటి మనం మనం మాట్లాడే తప్పని ఎవరని చెప్పారండి. మనం అడిగే తప్ప అయితే ఛాలెంజ్ చేస్తాం. కేసీఆర్ ఆయన మాట్లాడలేదా? కూర్చేసుకుని కూర్చుంటా నేను మీకు తప్పనిసరిగా సర్టిఫికేట్ ఇస్తాను లేదా? ఆయన కూర్చోకపోతే ఆయన కేసు పెట్టాలి, కేసీఆర్ మీద కేసు పెట్టాలి తప్ప ఆ చట్టాన్ని అమలు చేయమని అడిగే మన మీద కేసు పెట్టి లేదా మన 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 కనీసం మన ప్రదర్శనలో మనం దీన్ని అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడం అనే విషయాన్ని ఇక్కడ ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అంటే ప్రజల గొంతుగా నొక్కేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఎటువైపోతుంది ఈ చట్టం అని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకనే మీరందరూ కూడా ఆలోచించండి. మనం మనం ఏదేమైనా హైదరాబాద్ జిల్లాలో కొబ్బరి, మషాబాద్ లేదా ఆదిలాబాద్ లేదా మరి ఈ నిర్మల్ ఇంకా మంచిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇది అటవీ జిల్లా అని ముందే చెప్పారు. వాటి
అటవీ భూములు పేదోళ్లకు సర్టిఫికెట్ ఇస్తారా లేదా అనేటువంటిది మనం అడుగుతాము. అందులో చట్టం ఉంది 2006 అటవీ భూమి అక్కడ చట్టం ఉంది, దాన్ని మనం ఇస్తారే అడుగుతాం. 1/17 అమలు చేయడం అడుగుతున్నాం. ఇదే కేసీఆర్ ఎస్సీలకి 12% రిజర్వ్ చేస్తున్నారు. ఎస్సీలకు రిజర్వేషన్ అమలైతే లేదు. 6% జనాభా పెరిగింది. ఈ మధ్య తెలంగాణలో మరింత జనాభా ఉంది. మనం అన్నాం, మనం కాదు, అన్ని మరి ఎస్టీ సంఘాలన్నీ చేసి ఏర్పడి వాళ్ళు చెప్పారు మాకు 10% దాయా కేసీఆర్ 12 అది చేయడు. తర్వాత ఇంకా భూల సమస్య ఇది అమలు చేయడు. 1/70 అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక ఇతరే అనేకమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ న్యాయబద్ధమైన డిమాండ్స్, చట్ట పరిధిలో డిమాండ్స్, వాస్తవమైన డిమాండ్స్, మన అర్ధనాదాలకు ఆవేదనకు అందం పట్టే డిమాండ్స్. ఈ డిమాండ్స్ అమలు చేయాలంటే ఇక చూస్తూ ఉండుకోవడానికి సిద్ధంగా లేవు. అందుకనే ఇప్పటికే మనం అనేక జిల్లాలలో కలెక్టర్లు ముట్టడి చేశాం, ఖబర్దారు హెచ్చరిక చేశాం. మా భూములు మా బతుకు మా భూములను మీరు మళ్ళీ మా పట్ల ధ్వంసం చేస్తే, ఎక్కడ ధ్వంసం చేసినా ఎక్కడ అన్యాయం చేసినా మేము మాత్రం చూస్తూ ఉంటాం, సహించం. అవసరమైన పద్ధతిలో తెగింపు పోరాటాలకు సిద్ధపడతాం. ఎక్కడ మీరు మా ఆదివాసులను, మా ఎస్సీ, మా పేదలని అటవీ భూములు తొలగిస్తామంటే అక్కడే మేము ఎర్ర జెండా వాద్దాం, అక్కడే ఎంతకైనా తెగిస్తాం, ఎంతకైనా పోరాటం అనే పద్ధతిలో అందుకని ఒకరు నేను నీకు నాకు ఇంకోరు అందరు తోడు కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ పాలక మెడలు వస్తాం, మన హక్కులు సాధించుకుందాం. మన భూములు మనం ఆనాడు మనం పూర్వం మేమే మార్గం తీసుకుపోయాడు. ఇక్కడ అనేక మంది తెలంగాణ స్థాయిలో పోరాటవంతులు, అమరైనటువంటి త్యాగమూర్తులు, మనం వాళ్ళందరి త్యాగమూర్తుల వారసులం. అందుకని అన్యాయం ఎదిరించే వాళ్ళం, తోపిడి అంతానికి పక్కన బదులు కావాలి అయిన వాళ్ళం. అందుకని భవిష్యత్తులో అటువైపు అడిగేద్దాం, అటువైపు ప్రయాణం సాగిద్దాం. అందుకని మీ అందరితో కూడా నేను ప్రత్యేకంగా మనం చేసేదంటే ఇవాళ ఉన్న నేపథ్యంలో మరి అటవీ భూముల హక్కుల సాధన లక్ష్యంగా మనం అందరం చేద్దాం. అందుకనే ఇవాళ మన కార్యక్రమం ఏదైతే ఉందో మన నరగరి శేఖర్ గారు మీరు నాయకత్వం అనుకున్నటువంటి వాళ్ళు ప్రకటిస్తారు. దాని ప్రకారంగా మనం ఏదైతే ఉందో ఈరోజు మనం కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఐటీడీఏ ముందు ధర్నానికి సంబంధించి మనం దాన్ని నిర్వహించుకున్నాం. అయితే ఏదైనా అంటే ఐటీడీఏ మనం తప్పనిసరి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఐటీడీఏ దగ్గరికి వెళ్ళి మనం కార్యక్రమం నిర్వహించుకున్నాం. మెమోరాండం ఇవ్వడం, ఏ రకం చేయడం అనేది ఆలోచించిన నాయకత్వం చెప్పిన ప్రకారం నడుచుకుందాం. మీ అందరితో కూడా ప్రత్యేక ఏంటంటే ఇది ఆరంభమే. ఇది కేసీఆర్ మేము రాష్ట్ర స్థాయిలో కూడా ప్రెసర్ చేస్తాం. ఇక్కడనే మరి మీ అటవీ శాఖ మంత్రి కూడా ఇదివరకే ఈ జోగన్ ఉండే ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి, మరి ఆయన అటవీ శాఖ మంత్రి, ఆయన కూడా కలిసి ఇచ్చాము. ఆయన మంచి చూస్తా చేస్తారు. కేసీఆర్ అంటే అపాయింట్మెంట్ ఇక్కడ దొరకడు. కాబట్టి ఇవాళ మనం చేసే ప్రయత్నాన్ని చేస్తాం. రాష్ట్ర పార్టీ ఎక్కడ కూడా ఖాళీ ఉండట్లేదు, చేసే ప్రయత్నం చేస్తాం. అయితే పాలకులు పూర్తిగా ప్రజల వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజల మరి కనీస కష్టాన్ని అందుకని మీ అందరితో కూడా ఆఖరిగా కోరేది ఏంటంటే ఇక మనం ఇక నుంచి ఇక మీటింగులు వీటికంటే పోరాటాలే అంతటా ఒక్కసారి రౌండ్ వేసే అవసరం నేను నాయకత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎక్కడెక్కడైతే మరి సమస్యలు ఉన్నాయో ఒక వెహికల్ వేసుకొని జీప్ వేసుకొని కారు ఏదైనా తిరిగి ఎట్లా వేరైతే అట్లా తిరిగి ఆ సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి ఆ సమస్యలన్నీ కూడా రాష్ట్ర పార్టీకి చెప్పండి. రాష్ట్ర పార్టీ తప్పనిసరిగా ఆయన ఇంద్రకరణ్ రెడ్డిని కేసీఆర్ అవసరం అనుకుంటే ప్రగతి భవన్ ఆయన అపాయింట్మెంట్ తీయకపోతే ప్రగతి భవన్ ముట్టడికైనా వెళ్ళైనా కూడా మన అటవీ భూముల హక్కుల సాధన కొరకై అవసర పద్ధతిలో ఉద్యోగిద్దాం. అందుకు అవసరమైతే జైల్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధమే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి జైలు పెద్ద కాదు, జైళ్ళలో వెళ్ళిన వాళ్ళమే, జైళ్ళలో ఉన్న వాళ్ళమే, అనేక కష్టాలు పడ్డ వాళ్ళమే. ఇప్పుడు కూడా వయసు మీద పడ్డా కష్టాలు పడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల కొరకు ఎందరికైనా తీర్చిన సిద్ధంగా ఉన్నాం, పోవడానికి సిద్ధంగా ఉన్నాం. పోరాడితే పోయిన పారిశ్రామికలు అందుకని వైపు మనం ఖరీద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ మరి ఈరోజు ఉమ్మడి
హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన పెట్టినటువంటి ఈ సదస్సులో మరి అందరూ మన జిల్లా కార్యదర్శులు మాట్లాడారు. మీ అందరూ కూడా కారుణ్య కాలంలో కూడా ఎక్కువ మాటలు చెప్పినారు. మనమంతా కూడా కలిసి ఆదిలాబాద్లో ఒక ఎగ్జాంపుల్ కావాలి. అడవి ఆ ప్రాంతం ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లా కాబట్టి ఇక్కడ అన్యాయం చేస్తే ప్రజలు సహించరు. పూర్వం మేమే అన్న జగన్ జమీన్ దాని కొరకు పోరాడినటువంటి వాడు. ఆ వారసత్వం ఆదిలాబాద్ జిల్లాకు ఉన్నది. కాబట్టి ఎవరు ఏం చెప్పినా మనం తప్పనిసరిగా ఇచ్చిన ఆమె అమలు చేయాలి. దానికి వాళ్ళకు దిగి రావాలా. దిగి రాకపోతే దిగేసేటట్టు మనం గట్టిగా పోరాటాల ముందు వాళ్ళకు సమయంతం కావాలా. మిలిటెంట్ పోరాటాలే దీనికి మార్గం అని చెప్పి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకత్వానికి మీ అందరికీ నమస్కారం. చోటా గారికి ఇప్పుడు ధన్యవాదాలు తెలియపరుస్తూ అక్షరాలలో మొదటిది ఆదిలాబాద్ ఉద్యమ నేపథ్యంలో కూడా మనమే ఆదర్శంగా నిలబడాలని చెప్పి వారు చెప్పినారు. తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులకు అండగా నిలబడి కమ్యూనిస్టు పార్టీని నిర్మాణాత్మకంగా నడిపించడంతో పాటుగా ఆదివాసుల హక్కులను కాపాడంలో, అటవీ హక్కులను కాపాడంలో, వారు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించడంలో తప్పనిసరిగా కమ్యూనిస్టు పార్టీ పాత్రను పోషిస్తుందని తెలియపరుస్తూనే ఇప్పుడు ఆదివాసీ నాయకులు కమిటీ హనుమంతు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడిస్తే పోతాం.